హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే లేట్ అయిపోయింది. అక్కడ గుణదలు వెళ్ళేసి వచ్చాము కదా, ఇంకా రాగానే వెంటనే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తినేసి అయితే పడుకుని పోయాను. ఇంకా ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. కొండ మీదకి ఎక్కాం కదా, ఇక బాగా కాళ్ళు అయితే నొప్పులు అట్లా అనిపించేసినాయి. అందుకోసం అనేసి ఇంకా మార్నింగే బ్లాగ్ అయితే షూట్ చేసేస్తున్నాను. ఇప్పుడే నిద్ర అయితే లేచాను నేను. పిల్లలు అయితే చూడండి, పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. ఇంటి దగ్గర ఉంటే త్వరగా లేస్తారు కదా, ఇంక ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు లెగటం కూడా లేట్ అవుతుంది, పడుకోవటం కూడా లేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చారు అంటే బద్ధకం బాగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పడుకునే ఉంది. టైం వచ్చేసి 9 అయితే అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేయాలి. అమ్మ అయితే వంట చేస్తాను అనేసి అనింది. ఇప్పుడు అమ్మ అయితే వంటలు అయితే కడుగుతుంది. రాత్రివి నిన్న రాత్రి వంటలు అయితే ఉంటే అమ్మ అయితే కడిగేస్తుంది అనమాట. నేను కడుగుతాను అనేసి చెప్పినా కానీ ఇంకా అమ్మ అయితే కడగనివ్వలేదు, తనే కడుగుతూ ఉంది. అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, ఎందుకు నా దగ్గరకు వచ్చిన తర్వాత పని చేయొద్దు అనేసి అంటుంది. ఇంకా అలానే అంట్లు కడిగిన తర్వాత అయితే అమ్మ బట్టలు అయితే ఉతికేస్తుంది. ఇంకా నేనైతే జాడిస్తున్నాను. అది కూడా చేయొద్దు అనేసి అనింది. తనకి మొన్నే సర్జరీ అయితే జరిగింది కదా, నేను చేస్తాను పని అనేసి అన్నా కానీ వినకుండా అయితే పని చేస్తూనే ఉంది. ఇప్పటికి సర్జరీ జరిగి 3 months అయితే అయింది కదా, కొద్దిగా రిలీఫ్గానే ఉందిలే. పని నేను చేస్తాను అనేసి అమ్మ అయితే బట్టలు ఉతుకుతూనే ఉంది. మనం మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం పని ఎలా చేసుకుంటూ ఉంటాము కదా, ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా కానీ నీకు రెస్ట్ కావాలి కదా అనేసి అంటూ ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి నేను చేస్తాను అనుకునే లోపే ముందే చేస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే జాడిస్తాను బట్టలు అనేసి చెప్పాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ లేదు, ఇంకా చేతోనే బట్టలు అయితే ఇక్కడికి వచ్చి నాకు ఉతకాలి. ఇంకా నాకు చేతితో బట్టలు ఉతకడం అలవాటు లేదు అనేసి ఇంకా అమ్మ అయితే బట్టలు ఉతికేస్తుంది. ఇంకా నేనైతే జాడిచ్చి నేనైతే ఆరేస్తాను. ఇంకా తర్వాత వంట అయితే చేసేయాలి. ముందు ఇంక ఇక్కడికి వచ్చాము అనేసి అంటే ఇంట్లో టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేది ఏమి ఉండదు, బయట నుంచే టిఫిన్ అనేది తీసుకొస్తారనమాట. ఎప్పుడు అక్కడైతే ఇంట్లోనే చేస్తూ ఉంటాను కదా, ఇంక ఇక్కడికి వచ్చాము అనేసి అంటే ఉన్నన్ని రోజులు బయట నుంచే టిఫిన్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. మంచం మీద కూర్చొని తింటున్నాము ఏంటి అనేసి అనుకోకండి. ఈ మంచమే మొత్తం ఒక రూమ్ అంతా ప్లేస్ ఆక్రమించిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఈ బెడ్ని అయితే నేను హైదరాబాద్కి అయితే తీసుకురాలేదు, ఇది ఇక్కడే ఉంచేసాను. అమ్మ వాళ్ళు నాకు కొనిచ్చిన బెడ్ అయితే ఇదే. ప్లేస్ లేదు కదా అనేసి ఇక్కడే ఉంచేసాను. ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ సమితకి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే తనకి బుక్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. డైలీ ఒక 4 to 5 hours అయితే చదువుకుంటూ ఉంటుంది తను. ఇంక ఇక్కడికి వచ్చాం కదా అనేసి మళ్ళీ చదవకుండా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను వచ్చేటప్పుడే తనకి కావాల్సిన బుక్స్ అన్నీ తీసుకొచ్చేసాను. డైలీ ఇలాగా మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ కంపల్సరీ చదువుకుంటూ ఉంటుంది. ఇలా చదువుకుందాం అంటే ఎగ్జామ్ టైంకి తను ప్రిపేర్ అయ్యాయి మొత్తం నేను ఒక బుక్ పెట్టేసి దాంట్లో రాసేసుకుంటే ఎగ్జామ్స్ టైంకి ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. చూసాడా లడ్డు మధ్యాహ్నం టైంలో కూడా ఒక న్యాప్ అయితే వేస్తున్నాడు. ఇంకా లేచిన తర్వాత 4 o'clock అయితే ఇక్కడ మనకి కోడిపిల్లలని అయితే అమ్ముతుంటే 2 అయితే తీసుకున్నాడు అనమాట. వీటిని తీసుకొని హైదరాబాద్ వెళ్తాను అనేసి అంటున్నాడు వాడు. నేనైతే వద్దు అనేసి అంటున్నాను. చూడాలి, సాధ్యమైతే ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంట్లోనే వదిలేస్తాను. మనం వీటిని చూడాలంటే మనం చూడలేం కదండి, అక్కడ పిల్లులు కుక్కలు అయితే ఉన్నాయి. ఇంకా వాటితోటి పాపం వీటిని ఎందుకు ఇట్లా చేయాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి నైట్ డిన్నర్లోకి వచ్చేసి అరటికాయ కర్రీ అయితే చేయాలి అనేసి అమ్మ అరటికాయలు అయితే తీసుకొచ్చేసింది మార్నింగ్ బయటికి వెళ్ళి. ఇంకా అవైతే నేను ఫస్ట్ టైమే తినటం. ఎప్పుడు నేను హైదరాబాద్లో కూడా ఈ కర్రీ అన్నది చేయలేదు, ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైము అమ్మ బాగుండిద్ది అనేసి తీసుకొచ్చింది. ఆలుగడ్డలానే ఉంటుంది అనేసి అనింది. చూడాలి మరి ఎలా ఉంటుందో ఏంటో. పిల్లలు అయితే ఇంతవరకు తినలేదు. ఇలాగా దీని పైన ఇలాగ చెక్క అయితే తీసేసి అమ్మ తీసేసి ఇచ్చింది. నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలాగా పచ్చిమిర్చి, ఆనియన్స్,
అరటికాయ ముక్కలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేయటమేనంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనేసి చెప్పింది. ఇంకా నేను ఎప్పుడు చేయలేదు కదా అనేసి అమ్మనైతే చేయమనేసి చెప్పాను. ఇక్కడ తాలింపు అయితే పెట్టేసింది. ఫస్ట్ కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే శనగపప్పు, మినపప్పు వేసి తాలింపు వేసిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసింది. వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత అలానే క్యారెట్ ముక్కలు కూడా వేసేసింది. క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత వీటిని ఇలా కలిపేసుకుందనమాట. అంటే పైకి కిందకి అవుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి కదా. ఇలా ఒకసారి అయితే కలిపేసింది. కలిపిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం వేసేసి ఒకసారి కలిపేసింది. పిల్లలు తినరు అనేసి అనుకున్నాను, కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం కదా, తినరేమో అనేసి అనుకున్నారు. నేనైతే అనుకున్నాను. ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ టేస్ట్ కూడా చేయలేదు. ఇంకా అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాము. ఇక్కడికి వచ్చాము అనేసి అంటే డే అంతా లేట్గానే అవుతుంది కదా. అలానే ఇక్కడ ఇంకా ఇలానే అందరం కలిసి కూర్చొని అయితే చేసేస్తున్నాము. కింద కూర్చొని తినాలి, కానీ కింద కూర్చొని తినడానికి ప్లేస్ లేదు కదా అనేసి ఇలానే మంచం మీద అన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంట్లో ఉంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, నేను అంతా కిందే చేసుకుంటూ ఉంటాను అనేసి. ఇక్కడికి వచ్చేటప్పటికి కుదరదు కాబట్టి ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఆ పక్క గదిలో కూడా ఫ్రిడ్జ్, కూలర్, ఇంకో మంచంతో ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఎటు తిరగటానికి ఉండదు ప్లేసు, అందుకోసం అనేసి ఇలా అడ్జస్ట్ అవుతున్నాము. అరటికాయ కర్రీ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం తింటున్నా కానీ సేమ్ నాకు డిఫరెంట్ అయితే ఏం కనిపించలేదు. మనం ఆలుగడ్డ కర్రీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది అరటికాయ కర్రీ కూడా. పిల్లలు తినరు అనేసి అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. మామూలుగా ఇంటి దగ్గర ఉంటే 8 o'clockకే తినేస్తూ ఉంటాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకైతే పడుకుండిపోతాను.